హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏ ఏపీ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. దీనికి ఫస్ట్ ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు ఇంతవరకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఏ ఫార్ములాస్ ఉపయోగించాం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు ఈ 5.3 ఎక్సర్సైజెస్లో మనం ఉపయోగించే ఫార్ములా అన్నిటికి కూడాను సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, లేదా n/2 ఇంటూ a ప్లస్ l, where l is the last term, a is the first term and n is the number of terms. వీటిలో మనకి ఇచ్చే వాటిని బట్టి అంటే ఏ, ఎన్, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్, ఎన్, ఏ, డి, వీటికి సంబంధించినప్పుడు ఈ ఫార్ములా రెండు ఫార్ములాస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్ తీసుకుందాం. ఫస్ట్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ, let us suppose n/2 ఇంటూ 2aని a ప్లస్ a అని రాయొచ్చు కదండి, a ప్లస్ a ఇంటూ n-1 ఇంటూ. నా ఇదేంటిది a ప్లస్ n-1 ఇంటూ d, ఇట్స్ నథింగ్ బట్ nth టర్మ్ n/2 ప్లస్ an. ఇక్కడ an అంటే when last term is given, l అంటే లాస్ట్ టర్మ్, సో ఇట్ బికమ్స్ n/2 into a plus n. This is the last term. సో ఈ రకంగా ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించి మనం 5.3 చేయబోతున్నాం. దీంట్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8. It is an AP. So first term, second term, third term, fourth term. For example, S means sum, అంటే అన్నిటిని కలపాలి. S1 means sum of first terms. ఫస్ట్ టర్మ్కి ఇంకా ఏం కలపడానికి ఏం లేదు కనుక ఇట్స్ నథింగ్ బట్ 2. S1 is 2. S2 sum of first two terms. How much? 2 + 4, 6. S3 sum of first three terms, 12. That means whereas S indicates all of sum, not the terms, it indicates the sum. For example, our S3 is 12, S2 is 6. So S2 కి థర్డ్ టర్మ్ యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ 3 టర్మ్స్ వస్తుంది. సో ఇట్ ఇస్ నథింగ్ బట్ S3 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు A3. అంటే థర్డ్ టర్మ్ కావాలంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ నుంచి సమ్ ఆఫ్ 2 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ ద థర్డ్ టర్మ్. నౌ వి గో త్రూ టు ది ఎక్సర్సైజ్ 5.3. ఎక్సర్సైజ్ 5.3. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఈ కింద ఇచ్చినటువంటి ఏపీస్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యొక్క సమ్ కనుక్కుందాం. సో ఫస్ట్ టర్మ్ ఇస్ గివెన్, దిస్ ఈజ్ ఏ. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 7 - 2, that is d. D means second term minus first term. Now number of terms, n is equal to 10. We know that Sn is equal to n/2 into 2a plus n-1 into d. n means 10, so S10 is equal to n place lo 10 వేయండి. 2 into a is again 2 into a plus n is 10 and d is 5. So 10/2 means 5. 2 into 2, 4. 10 minus 1, 9. 9 into 5, that is 45. 45 plus 4, 49. 49 into 5, that is 245. Therefore, S10, that means
sum of 10 terms is equal to 245. So sum of 12 terms, this is A. To find out D, second term minus 33 minus 37. చూడండి, ఇక్కడ ఒక మైనస్ వేస్తారు, ఇంకొక మైనస్ వేయడం మర్చిపోతుంటారు ఎక్కువ మంది, అప్పుడు సమ్స్ రాంగ్ వస్తాయి. సో ఇట్ బికమ్స్ minus 33 మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37. సో 37 minus 33, D is equal to 4. So A is given minus 37, D is equal to 4, N is 12 terms. Now Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d, where Sn means sum of n terms, but we want to find out sum of 12 terms. So write S12, n is 12, 2a, a is minus 37, d is 4, and n is 12. So 12 by 2 is 6, 2 into minus 37 minus 74, 12 minus 1 is 11, 11 into 4 44. So minus 74 plus 44. Different signs ఉంటే సపరేట్ చేయాలి కనుక 7 minus 4 3. పెద్ద నెంబర్ 74, దాని గుర్తు మైనస్ కనుక ఆన్సర్ ఈజ్ minus 30. Plus into minus. This is 180 minus 180. Now answer. Sum of first 12 terms is equal to minus 180. So 0.6, 1.7, 2.8 to up to 100 terms. Sum of 100 terms. Now A is given, A is equal to 0.6. D 1.7 minus 0.6. 1.7 minus 0.6. 7 minus 6, 1. So 1.1. D is 1. N is given 100. Now Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. N means 100. S 100 equal to 100 by 2. 2a, a 0.6, n is 100, and d is 1.1. 100 by 2 is 50. 2 into 0.6. 2 into 0.6. As usual గా 2 6 12 అని వేసేయండి. రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 1 digit point. Keep 1 point after 1 digit. So it becomes 1.2. 100 minus 1, 99. 99 into 1.1. So 50, 1.2. 99 into 100. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. 11 అనుకోండి దీని కాసేపు. 11 అంటే ఫస్ట్ ఏం చేయాలి, 9 వేసేయాలి. 9 ప్లస్ 9, ఈ 9ని 9 యాడ్ చేయాలి. 9 ప్లస్ 9 18, 8, 1. ఇక్కడ ఏం లేకపోతే లెఫ్ట్ సైడ్ మనకి కన్వీనియంట్ కోసం, మీకు అలవాటు కోసం 0 వేసుకోండి. 1 ప్లస్ 0, 0 ప్లస్ 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 9 10. పాయింట్ ఆఫ్టర్ 1 digit కనుక ఇట్ ఈస్ 108.9. నౌ 108.9 plus 1.2, 11, 1, 1, 110.1. This into 50. 50 కనుక ఈ 0 వలన ఈ పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 1 జా 5 0, 5 1 జా 5. So answer is 5505. Now sum of 100 terms equal to 5500. So 1 by 15, 1 by 12, 1 by 10, so on up to 11 terms. So A is 1 by 15, D equal to 1 by 12 minus 1 by 15. Sir, D చేసి చూపిస్తున్నాను. 1 by 12 minus 1 by 15. 12 కి 15 కి LCM తీసుకో. 2 6 జా 15, 3 2 జా 3 5 జా 5 into 2 10, 3 into 2 6, 6 into 10. So LCM is 60. 12 5 times, 5 into 1 5, minus 15 4 times, 4 into 1. So 1 by 60. మీకు చేసేటప్పుడు 12తో ఇన్ టైమ్స్ కట్ అవుద్ది. 12 అంటే చూడండి 2 into 3 into 2 12 into 5 times. 15తో అంటే 3 5 కట్ చేస్తే ఇంకేం మిగిలింది 2 into 2 4, ఇట్లా 4 వేసుకోవచ్చు. సో 1 by 60. So D is 1 by 60, where n is equal to given 11 times. We know Sn is equal to n by 2. N by 2 means 11 by 2 into 2 into A, 1 by 15 plus n minus 1, 11 minus 1 into D. D means 1 by
1 by 60. That is equal to 11 by 2 into 2 by 15 plus 11 minus 1, 10 by 60. 0 0 cancel చేయొచ్చు కదండి. So that is equal to 11 by 2, 2 by 15 plus 1 by 6. ఇక్కడ 15కి 6కి LCM 6 and 15. 3 2s are 3 5s. 5 2s are 10, 10 3s are 30. 30 is the LCM. So 11 by 2 30. 15 తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2s are 2 into 2 4 plus 6 10 times 5 times. So that is equal to 11 by 2 into 4 plus 5, 9 by 30. 3 3s are 3 10s. 11 into 3, 33 by 2 into 10, 20. Now our answer is S11 is equal to 33 by 20.